ప్రశ్న పత్రాలను బజార్లో పల్లి బఠానీలలా కమ్ముకున్నారు. రాజస్థాన్ కోటాలో, మధ్యప్రదేశ్లో, వివిధ ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రాలను తెగ నమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందుకే ఇవాళ వేలాది మంది విద్యార్థులు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కిరు. తప్పు జరిగిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాల్సింది వదిలేసి నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించండు, తుపాకీ తూటాలను పేల్చండు, వందలాది మంది విద్యార్థులను గాయపరిచిండు, తలకాయలు బగలగొట్టిండు, చేతులు విరగొట్టిండు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని, యువకులను నేను అడుగుతున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడిన ఈ సంస్థల్ని వైఫల్యం చెందిన కేంద్ర మంత్రిని వదిలేద్దామా? ప్రశ్నించినందుకు ప్రజల్ని పశువులలాగా చితకబాదిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దామా? అందుకే 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 మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా వదిలేస్తే కుదరదు. ఈ దేశంలో అక్రమార్కులు పెరిగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అండతోటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాటురు. నీ సంగతి తేలుస్తాని మల్లికార్జున్ ఖర్గే ఇంటి నుంచి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. దానికి నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వహించారు. దౌర్జన్యం చేయలే, రాళ్ళు విసరలే, నరేంద్ర మోడీ ఇంటి మీద ఎలాంటి దాడులకు పాల్పడలే. శాంతియుతంగా మహాత్మా గాంధీ వారసులుగా, ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం అమరులైన ఇందిరాగాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం చివరి రక్తపట్టు దారబోచిన రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా ప్రశాంతంగా మోడీ ఇంటి ముందు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులను పెట్టి కొట్టించి రక్తం చిందేలా గాయపరిచి రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ పోయినరు. మరి యువకులారా, మన అందరం చూసుకుంటూ కూర్చుందామా? నరేంద్ర మోడీని శిక్షిద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాలు, కొడంగల్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కోసం నేను వస్తే అర్ధరాత్రి నాకు ఈ సమాచారం అందింది. అర్ధరాత్రి అప్పటికప్పుడు ఈ విధంగా వదిలేస్తే బీజేపీ పెట్టరేగిపోతుంది, పాశవిక దాడులకు పాల్పడుతుంది. ఖచ్చితంగా కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా నరేంద్ర మోడీ గుండెలు అదిరేలా నినదించాలని ఇవాళ మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండల మనం వేలాదిగా ఇక్కడ మనం జమైనం. అందుకే ఈరోజు జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా కొడంగల్ నుంచి మనం గలం వినిపిస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మీద జరిగిన దాడిని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే మిత్రులారా, आज मैं एक बात साफ साफ कहना चाहता हूं, नरेंद्र मोदी जी, धर्मेंद्र प्रधान जी, हम पहली बार लाठी चार्ज नहीं देख रहे, गोली बारूद नहीं देख रहे। हम लोग कांग्रेस पार्टी 100 साल से गरीब जनता के लिए, इस देश युवता के लिए हम लड़ाई लड़ रहे। अंग्रेजों से हम लड़ाई किए, अंग्रेजों को हराए। आप कितना है? भारतीय जनता पार्टी का मतलब ब्रिटिश जनता पार्टी, सबको पता है। आप तो गाडसे का वारिस है, हम लोग गांधी जी का वारिस है। आज ये लड़ाई कांग्रेस बीजेपी का नहीं है, आज ये लड़ाई गांधी वारिस, गाडसे वारिसों का लड़ाई है। देखेंगे आने वाले चुनाव में कौन जीतेगा, कौन हारेगा। इसीलिए आज मैं साफ साफ बात कहना चाहता हूं, नरेंद्र धर्मेंद्र दोनों मिलके ये देश को लूटने के लिए कोशिश करे। हर किस हम कामयाबी नहीं होने देंगे। राहुल जी, प्रियंका जी, खरगे जी के नेतृत्व में सड़क से लेकर संसद तक हम लोग लड़ाई जारी रखेंगे, हम लोग लड़ाई करेंगे। आपको इस जंग में आपको हरा देंगे। मोदी जी,
ये बच्चों के जीवन से, इस देश से आप खेल ले रहे। आप लोग झूठ बोलने से ये देश खामोश नहीं बैठने वाले। इसीलिए आज इस देश में सब जवान खड़ा होकर मोदी जी के खिलाफ लड़ने के लिए तैयार हो गए। हमारा मदद ये युवता को है। कांग्रेस पार्टी ये नौजवानों के साथ मोदी के खिलाफ लड़ने वाले हैं आने वाले दिनों में। इसीलिए मोदी जी, भारत प्रधानमंत्री जी, तुरंत धर्मेंद्र जी को बरतरफ कर दो आपके मंत्रिवर्ग से, नहीं है तो आप इस्तीफा देना पड़ता, क्योंकि आपके नेतृत्व में धर्मेंद्र प्रधान जी काम कर रहा है। आपके इशारे से वो इस्तीफा दे देंगे, नहीं है तो उनको बरतरफ कर दो, नहीं तो सड़क से लेकर संसद तक ये लड़ाई जारी रहेंगे। तेलंगाना से ये काम, ये जंग शुरू हो जाएंगे। इसीलिए आज कोडंगल से अंबेडकर के सामने आज हम प्रतिज्ञा ले रहे, आपको आने वाले दिनों में कुर्सी से हटाएंगे, राहुल जी को प्रधानमंत्री कुर्सी में बिठाएंगे। आप लोग सब तैयार है? आप लोग तैयार है? तैयार है? तैयार है? तैयार है? जो तैयार है हाथ उठाओ। जय कांग्रेस, जय जय कांग्रेस, जय कांग्रेस। ధన్యవాదాలు మిత్రులారా। కాంగ్రెస్ పార్టీ మోదీ డౌన్, మోదీ 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 గట్టి చోర్। మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని